తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 15 రోజులకోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. నెలకు తప్పకుండా 2 సార్లు కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. విధానపరమైన విషయాల్లో ఆలస్యం లేకుండా వేగంగా చర్యలు తీసుకునేలా వీలుగా కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారు. ప్రతి నెల మొదటి, రెండో శనివారం రోజున కేబినెట్ భేటీలు జరగనున్నాయి. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, 15 రోజులకోసారి కేబినెట్ భేటీ చేయాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి ఏంటి డీటెయిల్స్? చంద్రిక, ఏదైతే ప్రభుత్వం ఈ క్యాబినెట్ సమావేశం సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్యాబినెట్ సమావేశం ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, తర్వాత ప్రభుత్వం ప్రజలకు అమలు చేసే పథకాలకు సంబంధించి, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల విషయంలో, తర్వాత కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి పథకాలు, తర్వాత ఇంకేమైనా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటే ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి 2-3 నెలలకోసారి, వాస్తవానికి ఈ 2-3 నెలలకోసారి ఈ క్యాబినెట్ సమావేశం అనేది ఇప్పుడున్నటువంటి దాంట్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నెలలో 2 సార్లు, అంటే 15 రోజులకు ఒకసారి ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇందులో ప్రతి నెల మొదటి వారంలో ఒక క్యాబినెట్, తర్వాత 3వ వారంలో ఒక క్యాబినెట్, అంటే 15 రోజుల గ్యాప్ ఉంటుంది. కాబట్టి నెలలో 2 క్యాబినెట్లు తప్పనిసరిగా నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఇక నుంచి దాన్ని ప్రతి నెల 2 క్యాబినెట్లు నిర్వహించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో మేజర్గా ఈ 2 సార్లు కనుక ఈ క్యాబినెట్ నిర్వహిస్తే ఈ 15 రోజులలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నది, తర్వాత క్షేత్రస్థాయిలో ఎంతవరకు వెళ్ళావి, తర్వాత విధానపరమైన నిర్ణయాలు ఏమేమి ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులంతా కూడా ఏమనుకుంటున్నారు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి అసలు ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తర్వాత ఆ శాఖను ఇంకా మరింత మెరుగుగా ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, ఇట్లా అన్ని కోణాలలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఒకే దగ్గర మంత్రులు ఉంటారు, తర్వాత సీఎం కూడా అక్కడే ఉంటారు, అధికారులు ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి వీళ్ళని తొందరలో ఏదైనా ఇబ్బందులున్నా, లేదంటే ఏదైనా ఆలస్యమవుతున్నా, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదంటే కొన్ని సందర్భాలలో అధికారులు అక్కడక్కడ కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ పథకాలు అనేవి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా పొరపాట్లున్నా, లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏమన్నా, తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా లోటుపాట్లున్నా వాటిని సర్దిద్దుకునే విధంగా ఈ ఏదైతే క్యాబినెట్ ఉందో క్యాబినెట్ సమావేశంలో చర్చించి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రజల నుంచి కూడా మంత్రుల వద్దకు చాలామంది కూడా ఆయా సమస్యల మీద మంత్రుల దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. తర్వాత ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇష్యూ, మేజర్గా ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇష్యూలు ఉంటాయి, తర్వాత ఇతర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఒకే దగ్గర కూర్చొని చర్చించుకొని అక్కడికక్కడే ఆ అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమన్నా సమస్యలు ఉంటే అక్కడే చర్చించి అందులో సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కాబట్టి ప్రజలకు అమలు చేస్తున్న పథకాల విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాట్లు జరగకుండా వీటిని పూర్తి స్థాయిలో ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో ఆ అర్హులకు అమలు చేసే విధంగా, ఆ పథకాలు అందే విధంగా మనకు క్యాబినెట్ సమావేశం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రిక.